ఆఫీస్లోని తన క్యాబిన్లో అరవింద్ దిగులుగా కూర్చున్నాడు. టేబుల్ పైనున్న అతని సెల్ ఫోన్ నాన్ స్టాప్ గా రింగ్ అవుతూనే ఉంది. రింగ్ అయిన ప్రతిసారి హరిత కాలింగ్ అని పడుతుండటంతో అరవింద్కి పరమ చిరాకు వేసింది. ఆవేశంగా ఫోన్ని విసిరికొట్టాడు. ముక్కలైంది. వెంటనే అతని టేబుల్ మీదున్న ఆఫీస్ ల్యాండ్ లైన్ మోగింది. అప్పుడే మనోహర్ లోపలికి వచ్చాడు. ఏంట్రా ఇది? హరిత ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదంట. నా ఫోన్ నా దగ్గర లేదురా, అదిగో అక్కడుంది చూడు అని కింద పడి ముక్కలైన తన ఫోన్ని చూపించాడు. మనోహర్ చూసి, హరిత టార్చర్ తట్టుకోలేకనే అలా చేశావు కదా? అవునరా, ఫోన్ చేస్తూనే ఉంది, నేను కట్ చేశాను. బిజీగా ఉన్నానని అర్థం చేసుకోవచ్చు కదా. హరిత అర్థం చేసుకోదని నీకు తెలుసు కదా. నువ్వే ఫోన్ తీసి హరిత నేను బిజీగా ఉన్నాను, ఐ విల్ కాల్ యూ లేటర్ అని చెప్తే సరిపోతుంది కదా. ప్లీజ్ మనోహర్, ఇప్పుడు నువ్వు హరిత తరపున మాట్లాడడానికి వస్తే నా దగ్గర టైం లేదు, నువ్వు వెళ్ళొచ్చు. అది కాదురా, అవతల హరితకి వేరే సంబంధం చూస్తున్నారంట. హ్యాపీగా చేసుకోమనరా, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అది కాదురా. అరే మనోహర్, నీకు నా బాధ అర్థం కావట్లేదురా. హరిత బాధని నోటుతో చెప్పొచ్చు కాబట్టి మాట్లాడుతున్నాను రా. నీ బాధని నోటుతో చెప్పాలి కాబట్టి మాట్లాడలేకపోతున్నాను, అంతే తేడా. ఎంతో కష్టపడి లోన్ తీసుకుని ఆఫీస్ పెట్టాను, కానీ ఫలితం శూన్యం. లోన్ ఇచ్చిన బ్యాంకు వాళ్ళు డబ్బులు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సరేరా అరవింద్, ఇప్పుడు హరితకి ఏం చెప్పమంటావు? చాలా రోజుల తర్వాత మా మేనమామ కలిశాడ్రా. తన నల్లని కూతుర్ని పెళ్లి చేసుకుంటే తనకున్న 10 ఎకరాల భూమి అమ్మి నా అప్పులు తీరుస్తా అన్నాడ్రా. ఆ మాట విని మనోహర్ ఆశ్చర్యంగా, మరి హరితని పెళ్లి చేసుకోవా అని అడిగాడు. అరవింద్ మౌనంగా ఉన్నాడు. ఇదే విషయాన్ని హరితకి చెప్తాను, ఇక తనిష్టం అని మనోహర్ వెళ్ళిపోయాడు. హరిత చదువుకున్న అమ్మాయి, నా పరిస్థితి అర్థం చేసుకుంటుందనుకుంటున్నాను. సారీ హరిత. అరవింద్కి దుఃఖం ఆగలేదు. మనోహర్ బైక్ మీద వెళ్తూ, ఇదే మంచి అవకాశం. అరవింద్పై 2-3 చాడీలు ఎక్కువగా చెప్పి హరిత మనసుని విరిచేయాలి. అదే సమయంలో నేను దగ్గరవుతూ తనకు తోడుగా ఉంటాననే నమ్మకాన్ని కలిగించాలి. ఆ తర్వాత హరితని పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఫుల్ జోష్గా ఉంటాడు. హాస్టల్ గదిలోని బెడ్ మీద హరిత బాధగా కూర్చుంటోంది. కన్నీళ్లు కారుతుంటాయి. తన రూమ్మేట్ కావేరి వచ్చింది. ఏడుస్తున్న హరితని చూసి, అరవింద్ కోసం నువ్వేడవడం నాకు నచ్చడం లేదు హరిత అని కావేరి చెప్పగానే హరిత కోపం నసాలానికి అంటింది. నేను పుట్టింది పెరిగింది ఇక్కడికొచ్చి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నది అరవింద్ కోసమేనని ఎన్నోసార్లు చెప్పాను. కాని ఇప్పుడు అరవింద్, అవును, అరవింద్ నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. అయినా నేను అరవింద్ కోసమే ఏడుస్తాను, అరవింద్ కోసమే జీవిస్తాను. తన కోసం ఏడవకుండా ఎవరికోసం ఏడవమంటావు? ఎవరికోసం ఏడవమంటావు చెప్పు అని ఆవేశంగా అనగానే కావేరిని ఎక్కడ కొడుతుందోనని భయమేసింది. కూల్ హరిత, ఆవేశమొద్దు, ఆలోచన ముద్దు. కూల్గా ఆలోచించు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అరవింద్ ఏమాత్రం రెస్పాండ్ కావడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? అరవింద్ ఆఫీస్ నీకు తెలుసు కదా. అరవింద్ కంపెనీ నష్టాల్లో ఉందని క్లోజ్ చేశాడు, లాక్ వేశాడు అని తనకు తెలిసిన నిజాన్ని చెప్పింది. కాని వెనక నుంచి రహస్య మార్గం ఉందని హరితకి తెలీదు. తెలిసిన మనోహర్ హరితకి చెప్పలేదు. మరిప్పుడేం చేస్తావు హరిత? అదే అర్థం కావడం లేదు కావేరి. ఇంటి నుంచి నాన్న ఫోన్ చేసి, అక్క చంద్రికకి సంబంధం కుదిరేలా ఉంది తల్లి, ఇక నీకు కూడా మంచి సంబంధం చూసి 2 పెళ్లిళ్లు ఒకే రోజున ఒకే కళ్యాణ వేదిక మీద చేద్దామనుకుంటున్నామని చెప్పాడు. నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. మనోహర్ హెల్ప్ తీసుకోవాల్సింది కదా హరిత. ఫోన్ చేశాను కావేరి, అరవింద్తో ఎలాగైనా మాట్లాడతానని చెప్పాడు అని చెప్పింది. మనోహర్ హాస్టల్ దగ్గరికి వచ్చాడు. హరితకి ఫోన్ చేసి, హరిత, నేను మీ హాస్టల్ కిందే ఉన్నాను, కిందకొచ్చాయి. అరవింద్ గురించి ఫోన్లో చెప్పడం కుదరదు అని ఫోన్ పెట్టేశాడు. నిమిషంలో హరిత కింద ఉన్న మనోహర్ దగ్గరికి వచ్చింది. అరవింద్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టింది. ప్రశ్నల వర్షం కురిపించింది. మనోహర్ ఊపిరి సలుపుకోలేకపోయాడు. సమాధానం కూడా చెప్పలేని విధంగా అరవింద్ గురించి హరిత అడుగుతుంటే మనోహర్కి ఆశ్చర్యమేసింది. ఒక అమ్మాయి ప్రేమ ఇంతలా ఉంటుందా అనే భావన కలిగింది. హరితకి నిజం చెప్పాడు. హరిత ఏడుస్తూ, ఇక అరవింద్ నావాడు కాదన్నమాట. అవును హరిత, వాడింత స్వార్థంగా ఆలోచిస్తాడని నేను ఏమాత్రం అనుకోలేదు. అయినా హరిత, మీ నాన్నగారికి కూడా బోలుడు ఆస్తుందని ఎన్నోసార్లు చెప్పావు కదా. ఇలాంటి టైంలో అరవింద్కి సహాయం చేస్తే అరవింద్ ఎప్పటికీ నీవాడే కదా. మను, నేను ఈ విషయాన్ని అరవింద్కి ఎన్నోసార్లు చెప్పాను. అలా వద్దు హరిత. నీ ఆస్తి కోసమే నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని, అమ్మాయి ఆస్తి మీద ఆశపడ్డానని అందరూ నన్ను చులకనగా చూస్తారు, హేళనగా మాట్లాడతారు.
ఆ చూపులను మాటలను నేను భరించలేనని చెప్పాడు. మరిప్పుడు అదే డబ్బు కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. మరి దీన్నేమంటారు? హరిత మాట్లాడలేదు. సెల్ఫిష్ అంటారు. వాడి కంపెనీ, వాడి లాస్, వాడి జీవితం గురించేనా ఆలోచించేది? మనసారా ప్రేమించిన నీకు విలువ లేదా హరిత? పోనీలే మనోహర్, తను ఎక్కడున్నా బావుండాలి అని చెప్పగానే ఇదే మంచి సమయమనుకొని తన మనసులోని మాటని హరితకి చెప్పాడు మనోహర్. హరితకి కోపం రాలేదు, జాలేసింది. నేను అరవింద్ని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నువ్వు నన్ను ప్రేమించడం నాకు నచ్చలేదు మను. ఇది కరెక్ట్ కాదు. నా దృష్టిలో నువ్వెప్పటికీ ఇటు నాకు అటు అరవింద్కి బెస్ట్ ఫ్రెండ్వి. అంతే. సారీ మనోహర్, ఈ జన్మ అరవింద్ కోసమే అని హరిత వెళ్ళిపోయింది. మనోహర్ నోటి నుంచి మరొక మాట రాలేదు. వారం రోజుల తర్వాత కొబ్బరి తోటలో అరవింద్కి నల్లని చంద్రికకి ఘనంగా పెళ్లి జరుగుతుండగా హరిత అక్కడికి వచ్చింది. తాళి పట్టుకున్న అరవింద్ని చూసి షాక్ అయింది. తన నల్లటి అక్కని ఆస్తి కోసం పెళ్లి చేసుకుంటున్నది అరవింద్ అని తెలిసి కోపం తెచ్చుకుంది. ఆ పెళ్లిని ఆపాలనుకుంది. అప్పుడే తల్లి శ్యామల, తండ్రి గోవిందం వచ్చారు. వారం రోజుల నుంచి బతిమాలుతుంటే ఇలా తాళి కట్టే సమయానికి వచ్చావు. శ్యామల, మన చిన్నమ్మాయి ఇప్పటికైనా వచ్చింది, సంతోషపడాలి. అది కూడా నిజమే. పెళ్లికి రానంటే రానని గట్టిగా చెప్పింది. కాని తన అక్క పెళ్లిని చూడకుండా ఉండలేదని మనకు తెలీదా చెప్పండి? నల్లగా ఉందని మీ అక్కని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు తల్లి. ఈ అబ్బాయి వచ్చాడు. ఏ అబ్బాయి రాకుండా ఈ అబ్బాయి మాత్రమే ఎందుకొచ్చాడు నాన్నా? మన నుంచి ఏం ఆశించాడు? ఆస్తిదేముంది తల్లి, మీ అక్క పెళ్ళవుతుంది, అందుకు సంతోషించు. నువ్వు కూడా ఒప్పుకొని ఉంటే ఇక్కడే ఈ పందిరి కిందే పెళ్లి చేసేవాళ్లం. కాని నువ్వు ఒప్పుకోలేదు అని శ్యామల మాట్లాడుతుండగా పెళ్లిపీటల మీద కూర్చున్న నల్లని చంద్రిక చెల్లి హరితని చూసింది. చెల్లి, వచ్చావా? హరిత తన దగ్గరికి వచ్చింది. అరవింద్ అక్కడ హరితని చూసి షాక్ అయ్యాడు. అక్కా చెల్లెళ్ళు చంద్రిక, హరిత మాట్లాడుకుంటూ ఉండగా అరవింద్ టెన్షన్ పడుతుంటాడు. చేతులు వణుకుతుంటాయి. చంద్రిక హరితని అక్కడే పరిచయం చేసింది. బావగారు, బాగున్నారా? అరవిందేం మాట్లాడలేదు. పంతులుగారు మంత్రాలు చదువుతూ అరవింద్తో చంద్రిక మెడలో తాళి కట్టించాడు. చంద్రిక ఆ తాళిని చూసుకుంటూ ఎంతో మురిసిపోయింది. అలా పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. ఆ రోజు రాత్రి మేడపైన అరవింద్, హరిత ఇద్దరే ఉన్నారు. వారెవ్వా అరవింద్, నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. అది కాదు హరిత. అక్క పెళ్ళాం, చెల్లి ప్రియురాలు, పక్కా ప్లాన్ చేశావు. ఒకే ఇంటికి చెందిన అక్కా చెల్లెళ్ళు నీకు ఇల్లాలుగా ప్రియురాలిగా మారారు. సారీ హరిత. అరవింద్, డబ్బు కోసమే మా అక్కని పెళ్లి చేసుకున్నావని నాకు తెలుసు. కాని మా అక్కని మోసం చేస్తే ఊరుకునేది లేదు. తనని ఆనందంగా ఉంచాలి, నువ్వు ఆనందంగా ఉండాలి. నా ఆనందం నువ్వే కదా హరిత. పిచ్చి పిచ్చి డైలాగులు చెప్పకు. మన ప్రేమ సంగతి ఎట్టి పరిస్థితిలో మా అక్కకి తెలియకూడదు. మరొక విషయం. ఏంటది? ఇక నేను కూడా నీ ఆఫీస్లోనే వర్క్ చేస్తాను. ఇంట్లో ఇల్లాలు ఆనందం పంచితే ఆఫీసులో ప్రియురాలు తలనొప్పి తెప్పిస్తుంది. వెయిట్ అండ్ సీ. మిస్టర్ అండ్ మిస్సెస్ చంద్రిక అరవింద్ అని చెప్పి వెళ్ళిపోతుంది. అరవింద్ అయోమయంలో పడతాడు. మరుసటి రోజు నుంచి ఇల్లాలు చంద్రిక భార్య ప్రేమని పంచుతుంటే ప్రియురాలు హరిత ప్రేయసి ప్రేమని చూపించడం మొదలుపెడుతుంది. అలా అరవింద్ జీవితం నారీ నారీ నడుమ మురారిలా మారుతుంది.